ముందు చేసిన వీడియోలో ఆండ్రాయిడ్ 14 9th క్లాస్ ట్యాబ్ వాళ్ళ కోసం అయితే వీడియో చేశాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫాలో అయిన వాళ్ళకి మాత్రం చాలామందికి అయితే వీడియో అయితే వర్క్ అయ్యింది. యాప్స్ అయితే ఓపెన్ అయ్యాయి. 9 యాప్స్ వచ్చిన వాళ్ళకి, రీసెట్ ఆప్షన్ లేని వాళ్ళకి అందరికీ ఫుల్ యాప్స్ అయితే వచ్చాయి. లాస్ట్ టైం 9th క్లాస్ ట్యాబ్ వాళ్ళకి అయ్యాయి, కానీ 8th క్లాస్ ట్యాబ్ వాళ్ళకి అయితే సిఎస్సి ఫైల్ అయితే దొరకలేదు. ఇప్పుడు దాని అప్డేట్ అయితే వచ్చింది. ఒక్క ఫైల్ మాత్రమే అప్డేట్ చేశాడు. ఆ ఫైల్ మీకు ఉన్నదా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. నేను ఎలా చెక్ చేయాలో ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోని ఒకసారి చూసి మీ ట్యాబ్ కనెక్ట్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ట్యాబ్లలో 9 యాప్స్ వచ్చి రీసెట్ ఆప్షన్ అయితే లేకుండా ఉన్నాయి. హార్డ్ రీసెట్ చేయడానికి కూడా అవ్వట్లేదు. వాటిని అయితే ఫ్లాష్ చేస్తే మనకి హార్డ్ రీసెట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఎలా ఫ్లాష్ చేయాలనేది చెప్తాను. లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్రోమ్ ఓపెన్ చేయండి. SAMFAWFW అని టైప్ చేయండి. అక్కడ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. 9th క్లాస్ ట్యాబ్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇలాగే ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే మోడల్ అనేది చూసుకోవాలి మీరు. వెరిఫికేషన్ అడుగుతుంది, కొంచెం టైం పడుద్ది. ఒక 5 or 6 seconds వెయిట్ చేయండి. మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్స్ అయితే. మీరు ఫ్లాష్ చేయడానికి పీసీ అయితే కంపల్సరీ పీసీ మీ దగ్గర ఉండాలి. మొబైల్లో అయితే అవ్వదు. మొబైల్లో ఎలా అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఆల్రెడీ. అయితే మాత్రం వీడియో కంపల్సరీ పెడతాను. SMX110 Galaxy Tab A9 8th క్లాస్ ట్యాబ్ ఇది. చూడండి, ఆండ్రాయిడ్ 13 వెర్షన్ 8th క్లాస్ ట్యాబ్ వాళ్ళది. ఆండ్రాయిడ్ 13 లాస్ట్ టైం అయితే ఫైల్స్ అయితే ఇవ్వలేదు. INS ఫైల్ అయితే ఇవ్వలేదు లాస్ట్ టైం. ఇప్పుడు చూడండి, INS అయితే యాడ్ చేశాడు. ఇండియా ఫైల్, ఫిల్మ్వేర్ ఫైల్ అయితే యాడ్ చేశాడు. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 8th క్లాస్ ట్యాబ్లో ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూస్తే ఆండ్రాయిడ్ 14 వెర్షన్ అయితే ఇచ్చాడు. ఆండ్రాయిడ్ 13 వెర్షన్ వాళ్ళకైతే అవ్వదు. ఆండ్రాయిడ్ 14 వెర్షన్ అని ఉండాలి. ఓఎస్ ఆండ్రాయిడ్ 14 అయి ఉండాలి. వెర్షన్ కూడా సేమ్ అలానే ఉండాలి. చెక్ చేసుకోండి వెర్షన్. ఆండ్రాయిడ్ 14 అయ్యి ఉండి వెర్షన్ మారిపోతే మీకు ఫ్లాష్ అయితే అవ్వదు. వెర్షన్ సేమ్ ఉండాలి, ఓఎస్ కూడా సేమ్ ఉండాలి. రెండు ఒకేలా ఉంటే ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా దాన్ని మీరు ఫ్లాష్ చేయాలన్నది ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.